ఎవరైనా ఇంటికొస్తున్నారు అంటే స్పెషల్‌గా పెట్టాలనుకునే రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అందరికి సరిపోయేలాగా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా రావాలంటే ఇలా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విత్ లైఫ్ స్టైల్. మార్కెట్ నుండి చికెన్ తేగానే ఎమ్మటే అలాగే వండేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా నీట్‌గా కట్ చేసుకొని ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసుకుంటే ఏమాత్రం నీచు వాసన లేకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఇలా మనం రెడీ చేసుకున్న చికెన్‌ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వెడల్పాటి ఏదైనా కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ధనియాలు, అలాగే చెక్క, లవంగాలు, యాలుక్కాయ యాడ్ చేసి ఇలా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసాక నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వుల్ని డైరెక్ట్‌గా వేసేయకుండా స్టవ్ కట్ చేసి వేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. వీటికి సన్నని సెగ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కొంచెం చల్లారాక ఇలా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు బాగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా ఒకటి మాత్రమే, పచ్చిమిర్చి కూడా ఒకటి, అలాగే 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం మెత్తగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం చిటపటమన్నాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ ఏంటి ఇంత ఉందనుకుంటున్నారా? నిజమే మరి. మనం విడివిడిగా కర్రీలో వేసేస్తే మనకు తెలియట్లేదు కానీ ఇలా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువలాగా అనిపిస్తుంది. అదే మనం విడివిడిగా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇలా గనుక ఆయిల్‌లో డైరెక్ట్‌గా ఫ్రై చేసేస్తే అలా అనిపించదు. సో, ఇవన్నీ పేస్ట్ చేశాం కాబట్టి ఎక్కువలాగా అనిపిస్తుంది. ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలి కొంచెం బాగా పచ్చివాసన అంతా పోయి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి నేను కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేశాక మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత నేను పుదీనా యాడ్ చేశాను. ఎందుకంటే పుదీనా వేశాక మగ్గనిస్తే అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా మొత్తం కూడా. సో, అందుకని ముద్దీసాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేస్తే ఆ ఆకులో ఉన్న టేస్ట్ అనేది మారిపోతుంది. అదేంటో ఫ్రై చేయడానికి, కుక్ చేయడానికి అదేనేమో డిఫరెన్స్. సో, ఇప్పుడైతే ఇది ఒకసారి అలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో స్పెషల్‌గా రెడీ చేసుకున్న కారం అనమాట. ఒకవేళ మీకు కారం రెసిపీ కూడా కావాలి అంటే చెప్పండి. నేను కారం ఎలా పట్టించాలి ఏంటనేది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఈ కారాన్నయితే వీలైనంత టేస్ట్‌కి సరిపడంత, స్పైస్‌కి సరిపడంత మీరు ఎంతవరకు తినగలుగుతారో అంత. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అంటే ఆవిరి మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి తీసేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని మొత్తం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీన్ని ఒకసారి మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లోనే కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. అదేంటంటే ఇలా నేను ఆవిరి మీద కుక్ చేసిన తర్వాత దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. సో, వాటర్ యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు మనం బాగా ఈ ఆవిరి మీద కుక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. నేను వాటర్ వేసేసుకున్నాను. అలాగే వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక చూపిస్తున్నాను. ఆ క్లిప్ మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది, మీకు బాగా అర్థమయ్యేది. ఇలా బాగా మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చేంత వరకు ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకొని ఇలా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ కూడా కొంచెం ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పటికే ఓవర్ అనిపించింది మసాలా. సో, అందుకని యాడ్ చేయలేదు. ఇప్పుడు కొత్తిమీర అవి వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని దించేసుకున్నాను. ఇంకంతే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా సరే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని చెప్తాను చికెన్ గ్రేవీకి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి.